హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వెనకమాల ప్లాస్టింగ్ చేస్తున్నారు. చూస్తున్నారుగా, మనకి ఈ డాబా ఎక్కడానికి కుదరదు. నేను ఎక్కుతా, అను ఎక్కాలిగా, అందుకని చెప్పేసి కుదరదులే అని చెప్పేసి ఇదిగో డైరెక్ట్ కిందకు వచ్చాము. కిందకు వచ్చి చూపిస్తున్నా. ఈరోజు అక్కడ స్లాబ్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అది ఈరోజు మనకి వెనక ప్లాస్టింగ్లు అయితే చేస్తున్నారు. సీలింగ్ వాళ్ళు చెల్లారు పొద్దున్నే. నేను సీలింగ్ మోడల్స్ మీకు ఈరోజే పెట్టేది, ఈ వీడియోలోనే పెడతాను. చూడండి ఏ అయితే బాగుంటాయి ఏంటి అనేది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ ఇదిగో వర్కర్స్ వచ్చారు. నిన్న నేను ఎందుకులో వీడియో అని చెప్పి షూట్ చేయలేదు. చేయకపోవడానికి కారణం ఏంటి అంటే చూపిస్తానండి. ఈ వెనకమాల వైపు మొత్తం నేను మళ్ళీ పైకి మీకు క్లియర్గా చూపిస్తాను. వెనకమాల మొత్తం ప్లాస్టింగ్లు అయితే అయిపోయినాయి. ఈ సైడ్ కూడా చేస్తా అన్నారు, కానీ నేను ఇక్కడ స్లాబ్ జరుగుతుంది, వద్దులే ఆగండి అని చెప్పేసి అన్నాను. సో అయిపోయింది. ఇంకా ఈరోజు నేను సీలింగ్ వాళ్ళు వచ్చారు. నేను మీకు ఆ వీడియో పెడతాను అని అన్నాను. మరి ఎందుకు పెట్టాను తీసాను, పెట్టలేదు. మీకు చూపిస్తాను. ఇదిగోండి, సీలింగ్ వాళ్ళు వచ్చి దీనికి వైట్ సున్నం వేసుకున్నారండి. పొద్దున్నే వచ్చి వైట్ సున్నం వేసి వెళ్ళినట్టున్నారు. అలా వేస్తేనే మంచిదంట, అలా వేయకుండా చేయకూడదంట. ఇదిగో ఇల్లు మొత్తం అలాగ వైట్ సున్నాలు అయితే అయిపోయినాయి. సో చూస్తున్నారుగా, ఇంటికి అయితే సున్నాలు వేయటం అయ్యింది. తర్వాత సీలింగ్ పనులు అనేది స్టార్ట్ చేస్తారు. అది మొత్తం వేసారు, మొత్తం అలా సున్నాలు వేసారు. ఓకేనా? అది ఏసీలు వెళ్ళిపోయారు కూడా. ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియదు మనకి. రావటం, వాళ్ళు వేయటం, వెళ్ళిపోవటం కూడా జరిగింది. అది ఫ్రెండ్స్ మీకు చూపించా కదా, పైన సున్నవాది వేశారు. సున్నవాది వేసిన తర్వాత సీలింగ్ అనేది చేస్తారు. నేను సీలింగ్ కోసం అని చెప్పి కొన్ని మోడల్స్ అనుకున్నాను. మీకు చాలా ఇళ్లలో నేను కామన్గా కొన్ని మోడల్స్ చూస్తున్నాను. ప్రతి దాంట్లో అదే రిపీట్ అవుతుంది. నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు, అలాగే అనుది ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా మీకు. మీరు ఎవరైనా సరే అన్నయ్య ఈ మోడల్స్ అయితే బాగుంటాయని, ఎవరైనా ఏదైనా సీలింగ్కి సంబంధించిన మోడల్స్ అయినా పెట్టాలంటే కనుక మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. _నాగి అని అలా ఉంటుంది, అదే అనుకుంటా. సో ఈ డౌట్స్ అన్ని లేకుండా నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. మీకు ఏమైనా బాగున్నాయి అన్నయ్య, ఈ మోడల్స్ అయితే బాగున్నాయి ఎవరైనా చెప్పాలి అనుకుంటే కనుక ఆ ఇన్స్టాగ్రామ్కి ఫొటోస్ పెట్టండి. అలాగే అది కూడా ఫాలో అవ్వండి. నేను కొన్ని ఫోటోలు ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఏ చేయించాలి అనుకుని చెప్పి కొన్ని ఫోటోలు అయితే మంచి అని సెలెక్ట్ చేశాను. అవి వచ్చేసి దాదాపు 14-16 ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను. నేను కొన్ని మోడల్స్ అని చెప్పేసి ఇలా చూపిస్తూ ఉంటాను. సో మీకు ఏది నచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి. 1, 2, 3 అని నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీకు ఇది బాగుందని, ఇది అని చెప్పేసి చెప్పండి. కొద్దిగా మీకు ఒక క్లారిటీ ఉంటుందిగా, అనే ఇదైతే బాగుంటుంది అని. కొద్దిగా నేను కొన్ని అనుకున్నాను, వాళ్ళు కొన్ని రూమ్స్ ఇది తక్కువ ఎక్కువ అని ఎలా అంటున్నారు. ఒకసారి మీకు కూడా చూపిద్దాం, మీరు ఏమంటారు, మీ సజెషన్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది ఒక మాట చెప్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇదిగో రండి చూపిస్తాను. బాగా క్లియర్గా పడేటట్టుగా చూపించాలకి చక్కగా. ఫ్రెండ్స్ ఇదిగో ఫస్ట్ మోడల్ ఇదిగో ఇక్కడ వరకు కనిపిస్తుందా క్లియర్గా? ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చి ఇదిగో ఈ డిజైను, ఇది చూసారు కదా, ఇలా ఉంది, ఇలా బద్దీల్లో ఉన్నాయి. అందరిలో ఇదిగో ఇలా బద్దీలు వచ్చేసి ఉన్నాయి, ప్రతిదానికి అలా ఉన్నాయి. నేను కొంచెం కొత్తగా అని చెప్పేసి అనుకున్నాను. నేను కొన్ని అనుకున్నాయి, నేను మీకు చూపిస్తాను. అవన్నీ మీరు చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది చెప్పండి. ఈ సీలింగ్ లైట్లు ఇది ఫస్ట్ 1. మీరు ఏది బాగుంది, 1 అయితే 1, 2 అయితే 2 అని చెప్తే నాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ ఇది 1 అనమాట. ఇప్పుడు ఇది సెకండ్ మోడల్, ఇదొకటి. నాకు ఇదేమనిపించిందంటే బెడ్రూమ్లో అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది. నాకు ఇది నచ్చింది. బెడ్రూమ్లో అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలా ముక్కోను ఇలా వచ్చి ఇలాగా మనం వీడియోస్ చేస్తాం కదా, మన వీడియోస్కి కూడా కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది. కూర్చో బాబాయ్, మళ్ళీ నడులు నొప్పులు వస్తూ ఉంటాయి, కూర్చో, ఏం కాదు. ఇదైతే మనం నేను ఆలోచించింది ఏంటంటే, మనం వీడియోస్ తీస్తాం కాబట్టి మనకు వెలుగు ఎక్కువ ఉండాలి అని చెప్పి ఆలోచించాను. ఇది రెండోది అనమాట. ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. ఇంక్యాస్టీస్గా ఇది బెడ్రూమ్లో అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ సజెషన్ కూడా చెప్పండి. 2 ఇది వచ్చేసి మూడోది. ఇది మూడోది మనకి చిన్నది బెడ్రూమ్ ఉంది కదా,
అంటే అది తక్కువ సైజు కదా, చిన్నది వచ్చింది. సో ఆ బెడ్రూమ్లోకి ఎలా ఉంటుంది ఇటు చూపి బాబాయ్, అలాగే చూపించు. ఇప్పుడు 1లోకి నొక్కే వచ్చింది, ఇటు చూపి ఎట్లా 1. ఆ మోడల్ సింపుల్గా ఉంది కదా, 4 వైపులు 4 వచ్చి, అదైతే బాగుంది. అది ఇంకో రూమ్ అని చెప్పా కదా, బెడ్రూము, అదే డ్రెస్సింగ్ రూమ్ అని చెప్పేసి అన్నా కదండి, బాత్రూమ్ పక్కన ఉంది కదా, అది చిన్నది కదా, దాంట్లో అయితే సింపుల్గా బాగుంటుంది అని అనుకున్నా. కానీ అది చాలామంది దగ్గర ఉంది. నేను చెప్తున్నా, మనం చేయించుకున్నామంటే మనం చూసి ఇంకొకరు చేయించుకోవడానికి అవకాశం ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తాను. సో అలా కాకుండా నేను కొంచెం బెటర్గా ఏమైనా ఉంటే బాగుండని చెప్పేసి చూస్తున్నాను. నాకేమో ఇవే దొరుకుతున్నాయి, ఎంత ఎతికినా కానీ అయ్యే ఉన్నాయి. సో ఇది ఎలా ఉంది, ఒకటి అక్కడన్నా బాగుంటుంది, 2 మనం ఇంట్లో ఫస్ట్ గుమ్మం, బయట నుంచి గుమ్మలోకి ఎంట్రన్స్ అవ్వగానే స్టార్టింగ్ ఒక చోటకు వస్తాం కదా, దాని పక్కన లెఫ్ట్ సైడ్ వంటగదిలా ఉంటుంది కదా, తర్వాత హాల్లోకి వెళ్తాం, ఆ చిన్న మొక్క సపరేట్ అయ్యింది కదా, అంటే ఈ ఏరియా సపరేట్ అయ్యింది కదా, అలాంటి ప్లేస్లో అది పెట్టిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో చెప్పండి, అది అక్కడ బాగుంటుందా లేకపోతే చిన్న దాంట్లో బాగుంటుందా అనేది చెప్పండి. అది 3వది అనమాట. నెక్స్ట్ 4వది. ఇప్పుడు బాబాయ్ చూపిస్తున్నావా? ఎందుకు దగ్గరికి వచ్చేసి, ఎందుకు జూమ్ చేయటం, దగ్గరికి తీసుకొచ్చేసి మైనస్లోకి వెళ్తుంది ఇప్పుడు. అది ఉండు, ఏం చేసావురా, దా ఇప్పుడు దగ్గరికి తీసుకుంటారు. ఇదండి, ఇది 3వ మోడల్. నెక్స్ట్ ఇది వచ్చేసి 4. ఇది ఎలా ఉంది, ఇది ఏ రూమ్లోకి అయితే బాగుంటుంది, అసలు ఇది బాగుందా లేదా. మనకి హాల్ వచ్చేసి బారుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి డిజైన్లు బాగు. ఒకటి బారుగా ఉండే మోడల్ ఏమో హాల్లోకి అయితే బాగుంటుంది, మిగతా ఇలా స్క్వేర్గా ఉన్నాయన్నీ ఈ బెడ్రూము, ఫస్ట్ బెడ్రూము, సెకండ్ బెడ్రూము, కిచెన్ పక్కన ఎల్ షేప్లో ఉంటుంది కదా హాలు, ఆ ఏరియాలో బాగుంటుంది. చూడండి ఇది ఎలా ఉంది, ఇది 4th మోడల్. ఇది 5th. ఇదిగో ఇది ఇలా ఈ మోడల్ ఉన్నాయి ఏంటంటే హాల్లోకి సరిపోతాయి, ఇలా బారుగా ఉండేవి, స్క్వేర్గా ఉండేవి హాల్లోకి సరిపో. సో ఇది 5th అన్నా కదా. ఇప్పుడు 6th మోడల్, ఇది స్క్వేర్. ఇది ఎలా ఉంది, 6th అన్నాను, నేను మర్చిపోతానేమో, గుర్తుపెట్టుకో బాబాయ్ నువ్వు. సో ఇలా స్క్వేర్ వచ్చి ఇక్కడ లైట్లు వచ్చినాయి అనమాట. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఇది ఏదో పూజకి వేసే ముగ్గులాగా ఉంది, ఇది కొంచెం ఏమో నాకు నచ్చలేదు, ఇది తీసేయండి. ఇది 7th మోడల్. నాకు ఇదిగోండి మెయిన్ ప్రతిదానికి ఇదేదో పడిపోతుంటే ఇక్కడ కట్లు వేసి దీనిపైన పెట్టినట్టు ఉంటుంది. మన చెప్పులు కుడితే ఎలా ఉంటాయి పైన కుట్లు, అలాగే కుట్లు లాగా ఉన్నాయి. ఇది ఒక బార్డర్ వచ్చింది, వైలెట్ కలర్ వచ్చి బార్డర్ వచ్చింది, లోపల లైటింగ్ వచ్చింది. అంటే ఇది బార్డర్, మళ్ళీ లోపల ఇంకో బాక్స్ లాగా వచ్చి దానికి కుట్లు అలికలు వచ్చినాయి అనమాట. ఇందులో హైలైట్ పార్ట్ ఏది అంటే కనుక సెంటర్లో బెడ్ లైట్ రావడం అనేది హైలైట్ విషయం అనమాట ఇది. సో అది 6 అయిపోయింది కదరా, 7 అయిపోయినాయా. ఇదిగోండి 8వ నెంబర్ అనమాట. ఇది స్క్వేర్ అనమాట, అంటే బెడ్రూమ్లో పనిచేస్తే తర్వాత కిచెన్ పక్కన దానికి పనిచేస్తాయి. ఇవన్నీ ఆకాశంలో చుక్కలకు భలే ఉన్నాయి, గోల్డెన్ లైట్లు. అది ఇది మ్యాగ్నెట్ లాగా ఉంది, ఈ సింబల్ 7 అంకె. ఇప్పుడు 9లోకి వచ్చాం. ఇది కొద్దిగా బారుగా ఉంది, స్క్వేర్ కాకుండా అని బారు కాకుండా అక్కడెక్కడ పెద్దది అనుకుంటే ఇది అక్కడెక్కడ 2 ఫ్యాన్లు వచ్చినాయి. ఏదో ఇది ఒక రకంగా ఉంది. ఇది ఎలా అనిపించింది ఏంటో చెప్పండి. ఇప్పుడు 10వ నెంబర్. నాకు ఇదిగో ఈ టైప్ నచ్చినాయి అండి, నాకు ఈ బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించింది చూడండి. చుట్టూ బార్డర్ వచ్చింది, అది గోల్డ్ కలర్ ఎల్లో కలర్ తెలియదు. లోపల రూఫ్ లైటింగ్ వచ్చింది. ఒక బాక్స్ వేసి ఇటో గీత అంటే కటింగ్లు పెట్టారు. పైన కూడా రూఫ్ లైటింగ్ వచ్చింది అనమాట. మధ్యలో ఫ్యాన్ సెటప్ అనుకుంటా, ఇది ఫ్యాన్ సెటప్ అనుకుంటా. సో ఇది ఒక మోడల్. ఇప్పుడు 11. ఇప్పుడు 11లోకి వెళ్తున్నా. ఇదిగోండి ఇదండి నేను చెప్పేది. ఈ డిజైను ఇంటి బయట గోడల మీద వేస్తారు, ఇంటి పైన మనం పెట్టగోడ కడతారు చూసారండి, మెట్లు అదే పిల్లర్కి పైన పడిపోకుండా ఉంటాం కదా, వాటి మీద వేస్తారు ఈ డిజైన్. లోపల సీలింగ్లో వేస్తారు. ఇది లోపల వేసినా లోపల సీలింగ్కి వస్తుంది, బయట వేస్తే బయట అవుతుంది. ఇది ఒక మోడల్. ఇదిగోండి ఇక్కడ కూడా కుట్లు అవన్నీ వచ్చినాయి, రౌండ్ చందమామ, స్క్వేరు, చుట్టూ బార్డరు. ఇది ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు 12రా, 11 అనుకుంటా. అయ్యా ఆపి చూడరా. ఇది వచ్చేసి 12 అండి మోడల్. నేను మర్చిపోతున్నాను, నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే ఈడు గుర్తుపెట్టుకోండి. ఇది 12. ఇది కొద్దిగా బెటర్గా అనిపించింది. లోపల బార్డర్ వచ్చి తర్వాత బార్డర్ వచ్చి మళ్ళీ అంతా రూఫ్ లైటింగ్ వచ్చి ఇది బాగుందని అనిపిస్తుంది. ఇది 12 అనమాట. మీకు ఎలా అనిపించింది చూడండి. దీనికి మళ్ళీ దిష్టి చుక్కలు కూడా ఏం లేవు, లైట్లు
ఉంటే వీళ్ళు ఆపేసినట్టున్నారు. బొక్కలు పెట్టి వదిలేశారు. ఇది పూర్తవకముందే ఫోటో తీసినట్టున్నారు. ఇది 12 అయిపోయింది. ఇప్పుడు 13లోకి వచ్చాం. ఇది చూడండి, అన్ని డైమండ్లే. చుట్టూ బార్డర్ వచ్చింది. ఇక్కడ ఒక డైమండ్, 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 మళ్ళీ మధ్యలో డైమండ్. ఇక్కడ ఫ్యాన్ వచ్చింది. 3 లైట్లు, 3, 6, 7, 8 సీలింగ్ లైట్లు కూడా వచ్చినాయి. మధ్యలో రూఫ్ లైట్ ఉంది. సో ఈ మోడల్ ఎలా ఉందో చూడండి. ఎన్నైనా 13 ఇప్పుడు 14. వావ్, ఇది కొద్దిగా అర్థం కావట్లేదు కానీ చూడగానే ఏదో తెల్లగా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇగోండి, మళ్ళీ ఇక్కడ మెట్లు పెట్టారు. ఇక్కడ నుంచి ఎక్కుతారండి. ఇలా వెళ్ళి ఇటు దిగుతి, ఇటు నుంచి ఎక్కి ఇటు దిగుతాం. ఇదేమో బండి ఎక్కడానికి జారిపోకుండా అలా ఉందండి డిజైన్. రకరకాలుగా ఉంది. ఈ స్టెప్స్ లాగా కనపడుతుంది. మీకు అర్థమవుతుందా? ఇదిగోండి స్టెప్స్ లాగా ఉన్నాయి. సో అదండి ఈ మోడల్. ఇది 14 అయిపోయినాయా? ఇప్పుడు 15 మోడల్. వావ్, ఇది నాకు నచ్చిందండి. ఇది ఏదన్నా ఒక రూమ్లోకి బాగుందని అనిపిస్తుంది కదా. హాల్లోకి అయితే ఎలా ఉంటుందండి ఇది? ఇక్కడ ఒక చందమామ రౌండ్గా, ఇవన్నీ చుక్కలు వచ్చి, ఎక్కడా చుక్కలు వచ్చి, ఇక్కడేమో సగం తిప్పారు. ఇది ఇలా రౌండ్ తిప్పారు. స్పేస్ సరిపోలేదు, గోడలోకి వెళ్ళిపోయింది సగం. అక్కడ దాకా కట్ చేశారు. ఇంకా బార్డర్లు ఏం లేవు దీనికంతా శుభ్రంగా మొత్తం పైన రూఫ్ లైటింగ్ పెట్టారు. ఈ వెలుగు వచ్చేంత రూఫ్ లైటింగ్. సో అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇలాగ మనం రూఫ్ లైట్లు ఇవన్నీ పెట్టించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ట్యూబ్ లైట్లు పెట్టించుకోవాలా? ఈ గోడకి ఇక్కడ ట్యూబ్ లైట్లు పెట్టించుకుంటామా? అసలు అవసరం లేదా అన్నది నాకు అర్థం కావట్లేదండి. ఇది ఒక మోడల్. ఇది 16వ మోడల్ అండి. ఇంకా ఫైన్లు. ఇది ఒక మోడల్. ఇది ఎలా అనిపించింది? చుట్టూ దీనికి ఇది వచ్చింది, ఇక్కడ ఏసీ వచ్చింది, మధ్యలో సపరేట్ రింగు. అయ్యో, ఈ 3 స్టెప్పులు. ఇదొక బార్డర్ స్టెప్పా, మళ్ళీ లోపల స్టెప్పా, ఇదొక స్టెప్పా, ఇది ఈక్వల్ స్టెప్. ఇది కాకుండా మళ్ళీ పైకి ఇంకో స్టెప్ వచ్చింది. 3 అంటే ఇప్పుడు ఇది ఒకటి అండి. ఇది 16వ మోడల్. ఇది ఎలా అనిపించింది? ఎక్కడైతే బాగుంటుంది? ఇంకా నన్ను చూపించు బాబాయ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఇట్లా బాబాయ్ క్లియర్గా చూశారు కదండి. నేను ఇప్పుడు మీకు చూపించినవన్నీ ఏ నెంబర్ బాగుంది అంటే, ఏ నెంబర్ ఎక్కడైతే సూట్ అయ్యిద్ది ఏంటి అన్నది మీకు. ఆ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 8-10 అడుగులు. ఆ బెడ్రూమ్ సైజు అంతే అనుకుంటారు. రఫ్గా ఒక అడుగు అటు ఇటుగా కూడా ఉండదు. 8 అడుగులు 10 అడుగులు సైజ్ అది. ఇంకా తర్వాత ఇవన్నీ ఒకటేమో హాల్ వచ్చేసి 19 అడుగులు వెడల్ బారు, ఇలా బారు ఉంటుంది. ఇటు వచ్చేసి 8 అడుగులు 7.5 అడుగులు ఉండొచ్చు. ఇటు తగ్గుతూ వచ్చింది కదా అలాగా. సో ఇప్పుడు మీరు చూసిన డిజైన్లు అన్నయ్య, ఫస్ట్ నెంబర్ హాల్లో అయితే బాగుంటుంది, సెకండ్ నెంబర్ బెడ్రూమ్లో అయితే బాగుంటుంది, థర్డ్ నెంబర్ కిచెన్ దగ్గర బాగుంటుంది. అలాగా ఏ నెంబర్లు ఎక్కడ బాగుంటాయి, అసలు బాగున్నాయా బాగాలేవా, ఒకవేళ మీకు ఎంతకన్నా బాగా తెలిసిన ఏమైనా మోడల్స్ ఉంటే కనుక ఆ ఇన్స్టాగ్రామ్కి పెట్టండి. అసలు ఎయ్యి బాగా దరిద్రంగా ఉన్నాయి అంటే అసలు ఎయ్యి బాగాలేదు అన్నయ్య అని పెట్టండి. ఒకవేళ ఏమైనా బాగుంటే కనుక ఎయ్యి బాగున్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, కుట్టి ప్లెయిన్గా ఉంటే ఒక రేట్ అంట. ప్యాస్టర్ ప్యాలెస్ సీలింగ్, జిప్సన్ బోర్డులను కూడా అంటారు, ప్యాస్టర్ ప్యాలెస్ సీలింగ్ అంటారు. అది కాకపోతే ధర్మాకోలి అంటారు. ధర్మాకోలి పెట్టుకుంటే కొన్ని రోజులకి హార్డ్ అయిపోయి ఊగుతా గిడిగిడి సౌండ్ వచ్చింది. ఫ్యాన్ వేసి కొట్టుకుంటూ ఉంటాయి. మన చలికి దవడ ఊగుతాయి, అలా ఊగుతూ ఉంటాయి. సౌండ్ వచ్చి ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అలా కాకుండా సొంత ఇల్లు కాబట్టి ఎప్పటికీ ఉండిపోయేది. అంటే మనం ఉంటాం, రెంట్కి ఇవ్వం కాబట్టి మనం ప్యాస్టర్ ప్యాలెస్ సీలింగ్ అంటే పిఓపి సీలింగ్ అయితే బెస్ట్ అని చాలామంది చెప్పారు. అదే బెస్ట్ అనిపించింది. ప్లేన్ పెట్టించుకుంటే ఒక కాస్ట్ వేస్తారంట. స్టెప్ దిగింది అనుకో, అంటే 2 స్టెప్పులు వేస్తే 2 రేట్ తీసుకొని 2 అంటే డబుల్ తీసుకుంటారంట కాస్ట్. 3వ స్టెప్ ఉంటే మరి 3 తీసుకుంటారు. ఇప్పుడు 2 తీసుకుంటే మళ్ళీ 3 తీసుకుంటారేమో మరి. సో అందుకని మనం 3 దాకా వద్దులేండి, మరి ఓవర్ అయిపోద్ది బడ్జెట్. సో అందుకని చెప్పేసి 2 స్టెప్పులు ఉన్నది చూసి సెలెక్ట్ చేయండి. ఏది బాగుంది ఏంటి అదొకటి చెప్పండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, మనం ఆ ఇంటికి ఎలాంటి సీలింగ్ వేయించాలి ఏంటి అన్నది అర్థం కావట్లేదు. నేను చాలామంది ఇళ్లలోకి వెళ్ళాను. అందరి ఇళ్లలో ఇలా రౌండ్ రింగులు వచ్చి మధ్యలో కటింగ్లు, 4 ఫ్లవర్లు. నేను చూపించా కదా, పింక్ బ్లాక్ ఉంది, అలా 4 ఫ్లవర్లు రావటం. నెక్స్ట్ ఏంటో రకరకాలుగా కట్లుగా బారు బద్దీల్లా పెట్టి అటన్నిటికి కట్లు పెట్టేసి వుడ్ వర్క్తో పెయింటింగ్ వేయించేసి అందరిలో చూసి ఉన్నాం. మన ఇంట్లో కూడా అదేనా అని అనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. మరి మంచి సెలెక్ట్ చేయండి. నాకు తెలిసి నేను చాలా ఎతికాను, అన్ని సిమిలర్గా ఏ మోడల్ ఉంటున్నాయి. మీకు ఏదైనా మంచి కనుక కనపడి బాగుంటుందన్న, పోనీ ఎవరైనా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా చుట్టాల ఇంట్లో కానీ చూసినా కానీ ఇది బాగుంటుందన్న అంటే కనుక ఖచ్చితంగా దయచేసి కింద నేను ఇన్స్టాగ్రామ్ది లింక్ పెడతా కదా, దానికి మీరు ఫోటోలు పెట్టండి, ఓకేనా? సరేనా? బాయ్ ఫ్రెండ్స్. మీకు చెప్పడం మర్చిపోయా, దయచేసి వీడియోని లైక్ చేయండి. నేను కోరుకునేది ఒక్కటేనమాట, మీరు ఒక్కసారి నాకు ఆ లైక్ చేశారనుకో, ప్రతి వీడియోకి మీరు చూసేటప్పుడు నాకు లైక్ చేశారనుకోండి,
నాకు అది నా ఛానల్కి మళ్ళీ బూస్టప్ అయింది అనమాట. ఒకప్పుడు ఎలా అయితే లక్షల వ్యూస్ వచ్చినాయో మళ్ళీ యాస్టీస్గా అలాగే వస్తాయి అనమాట. నాకు కొన్ని రీజన్ల వల్ల నోటిఫికేషన్ ఆగిపోవటం అలా చాలా జరిగినాయి అనమాట నా ఛానల్లో ప్రాబ్లమ్స్. సో దయచేసి మళ్ళీ మీరు ఆ బూస్టప్ ఇచ్చి మళ్ళీ లైక్ చేశారనుకో మళ్ళీ మనం మంచి ప్లేస్లోకి వెళ్ళిపోతాం వ్యూస్ పరంగా. సో ఓకేనా, సరే ఇంకా మళ్ళీ రాను, బాయ్.